జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండంలో క్రూర యవన శాసనము మరియు సాయందేవ వరప్రదానము అనేటటువంటి 14వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో క్రూర యవన శాసనము, సాయందేవుడు ప్రాణభిక్షను పెట్టమని శ్రీ గురునాథుని ప్రార్థించుట, శ్రీ గురుదేవుల అభయదానము, శ్రీ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామి వారు దక్షిణ దేశ పర్యటన నిమిత్తంగా బయలుదేరి వైద్యనాథ క్షేత్రమునకు చేరుట. వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శిష్యుడైనటువంటి నామధారకుడు సిద్ధమునీశ్వరుని పాదాలకు నమస్కరించి అత్యంత భక్తితో వినయంగా ఇలా ప్రశ్నించాడు. యోగేశ్వర, మీకు జయము జయము. సిద్ధమూర్తి, జ్ఞానసాగర, తర్వాతి కథను వినాలి అని చాలా కుతూహలపడుతున్నాను. శ్రీ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామివారు ఒక బ్రాహ్మణునిపై ప్రసన్నులై అతని ఉదరశూల వ్యాధిని నిర్మూలించిన దివ్య చరిత్రను తమ వలన విని కృతార్థులను అయితిని. ఆ తదుపరి జరిగిన కథావృతాంతమును దయతో నాకు ఉపదేశించి నన్ను కృతకృత్యుని చేయవలసింది అని ప్రార్థించాడు. ఎంతో అణకువతో ప్రశ్నించిన శిష్యుని మాటలు విని సంతసించిన సిద్ధమునేంద్రుడు నామధారకునితో ఇలా అన్నాడు. శిష్యశిఖామణి నామధారక, శ్రీ గురుచరిత్రము భక్తుల పాలిట కామధేనువు అని నీవు గ్రహించుము. అట్టి దివ్యమైన శ్రీ గురుచరిత్రమును చెప్పుచున్నాను వినుము. శ్రీ గురుమూర్తి సాయందేవుని గృహమునందు భిక్ష చేసిన పిమ్మట చాలా సంతోషించి ఆ దంపతుల పట్ల ఎంతయో ప్రసన్నులు అయ్యి వారి భక్తికి మిక్కిలి సంతసించిరి. ఆ బ్రాహ్మణుడు గురుభక్తి విధానమును పరిపూర్ణముగా తెలిసినవాడు. అతడు భక్తిభావముతో పరవశుడై ఎంతో చక్కగా గురుమూర్తిని పూజించాను. అంతటా శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణ్ణి చూసి ఇలా అన్నాడు. నాయన, నీ ఎడల నాకు చాలా ప్రీతి కలిగింది. మీ వంశ పరంపరగా అందరూ నా అనుగ్రహములకు పాత్రులు అయ్యెదరు. అట్టి తరములకు చెందిన వారందరూ నా భక్తులు అయ్యెదరు. అనగా సాయందేవ బ్రాహ్మణుడు స్వామివారికి నమస్కరించి శ్రీవారి పాదాలను తన శిరస్సున నిలుపుకొని మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ చాలా వినయంతో శ్రీ గురుమూర్తిని ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము జయము. మీరు త్రిమూర్త్యాత్మక స్వరూపులే. అజ్ఞానులమైన మా వంటి వారికి మీరు మానవ మాతృలుగా కనిపించెదరు. కానీ మీ మహిమ వేదములకు కూడా కనపడనిది. మీరు విశ్వవ్యాపకులు. సర్వవ్యాపకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురుమూర్తి స్వరూపమును ధరించి భక్తులకు తరింపచేయటక్కాను మానవ వేషమును అవతరించి ఈ భూమిపై తిరుగుచున్నారు. అట్టి మీ మహిమను వర్ణింపగల శక్తి అల్పజ్ఞులమైన మాకు ఎక్కడిది? ప్రభు, మేము మా వంశములోని వారందరము పుత్ర పౌత్ర పరంపరగా తమకు పరమభక్తులై ఉండెదము అని, అంతేగాక ఇహలోకమున సకల సౌఖ్యములు, పరలోకమున సద్గతులు లభింపగలవని మీరు కృపతో మమ్మల్ని ఆశీర్వదించారు. బాగు దేవా, నాదొక విన్నపమును వినండి అని ప్రార్థించాడు.
స్వామి, గురుదేవ, మా గ్రామంలో మహాశూరుడు, బహుక్రూరుడు అయిన ఒక యవనుని వద్ద నేను సేవ చేయుచున్నాను. అతడు సంవత్సరానికి ఒకసారి కొందరు బ్రాహ్మణులను సంహరిస్తాడు. ఈనాడు అదే పని మీద తన వద్దకు నన్ను రమ్మనమని కబురు చేశాడు. నేను అతని వద్దకు వెళ్ళాలి. నిశ్చయంగా అతడు నా ప్రాణాలను తీస్తాడు. కానీ నేడు తమ యొక్క దివ్యశ్రీ పాదపద్మములను దర్శించాను. అమోఘమైన మీ ఆశీర్వచనమును పొందాను. ఇక నాకు మరణము ఎలా కలుగుతుంది? ఇట్టి ప్రాణాపాయ సంకట స్థితి నుండి మీరే నన్ను రక్షింపవలసింది. మహాత్మా, ఇక మీరే మాకు దిక్కు అని అంటూ శ్రీ స్వామివారి పాద పద్మములను పట్టుకొని, మీ శరణు చొచ్చితిని, నన్ను రక్షింపుడు అని ఆ బ్రాహ్మణుడు మిగుల భయభీతుడై దుఃఖిస్తూ శ్రీవారి శ్రీపాదములకు నమస్కరింపసాగాను. ఆ విధంగా దీనుడై తనను శరణుజొచ్చినటువంటి ఆ బ్రాహ్మణ్ణి శ్రీ గురుమూర్తి దయతో లేవనెత్తాడు. అమృతమైన తమ దివ్యహస్తమును సాయందేవుడను ఆ బ్రాహ్మణుని తలపై ఉంచి అభయాన్ని ప్రసాదించి ఇలా చెప్పాడు: నాయన, భయపడకము. ఎట్టి విచారము లేకుండా ధైర్యంగా చాలా సంతోషంతో నీవు ఆ క్రూరమైనటువంటి ఆ యవనుని గృహమునకు వెళ్ళుము. ఎంతటి క్రూరుడు అయినను ఆ యవనుడు ఇప్పుడు నిన్నేమీ చేయజాలడు. పైగా నిన్ను ప్రేమతో గౌరవించి తిరిగి నా వద్దకు పంపిస్తాడు. నీవు మళ్ళీ వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. నీవు వెళ్ళి వచ్చి అచ్చట ఏం జరిగిందో నాతో చెప్పవలసింది అన్నారు. నీకు ఎటువంటి ఆపద రాదు. నీవు నిజమా భక్తుడవు. మీకు వంశపరంపరగా నా భక్తులై ఉంటారు. మీకు సకల అభీష్టములు సిద్ధింపగలవు. మీ వంశంలోని వారందరూ పుత్ర పౌత్ర ప్రప్రౌత్ర సమేతంగా వృద్ధిని పొందెదరు. అందరి ఇంటిలో లక్ష్మీదేవి అఖండంగా నిలయమై ఉంటుంది. అందరూ ఆరోగ్యవంతులై దీర్ఘవాయుష్మంతులుగా ఉండెదరు అని దివ్యమైన వరాల్ని ప్రసాదించాడు. అప్పుడు సాయందేవుడు శ్రీ గురుమూర్తి పాదాలకు సాష్టాంగ వందనము చేసి స్వామి దగ్గర నుంచి అనుమతిని పొంది ఆ యవనుని గృహానికి నిర్భయంగా బయలుదేరి వేగంగా వెళ్ళాడు. దుష్టాత్ముడైన ఆ యవనుడు కాలాంతకుడు యముని వలె కనపడ్డాడు. బ్రాహ్మణులను చూడ్డంతోనే ఆ యవనుడు చాలా కోపంతో మండిపడుచుండేవాడు ఇంతకుముందు. కానీ ఈరోజు సాయందేవుడు అనే ఈ బ్రాహ్మణుని చూసిన వెంటనే తన ముఖమును పక్కకు తిప్పుకొని ఆ యవనుడు చాలా శీఘ్రంగా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. అది గమనించిన సాయందేవుడు చాలా భయభ్రాంతుడై శ్రీ గురుమూర్తిని ధ్యానించాడు. శ్రీ గురు కృపకు పాత్రుడైన వ్యక్తిని ఆ యవనుడు ఏమి చేయగలడు? ఎందుకంటే ఏనుగు ఎంత పెద్ద జంతువు అయినప్పటికీ ఒక సింహమును మింగగలదా? అలాగే గురు కృపను పరిపూర్ణంగా పొందిన వ్యక్తిని ఎంతటి నీచుడైనను దుష్టుడు అయినను అతడు ఏమీ చేయలేడు. ఎవరి పట్ల గురు కృప పరిపూర్ణంగా ఉంటుందో వారికి కలికాలము గురించిన భయము ఎంతమాత్రం అవసరం లేదు. ఎవరి హృదయంలో నిరంతరము గురుస్మరణ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి దారుణమైన భయం ఎలా కలుగుతుంది? మహామృత్యువు కూడా వారిని బాధింపలేనప్పుడు ఇక అపమృత్యువు ఏం చేయగలదు? ఎవరికైతే మృత్యువును గురించిన భయమే ఉండదో వారికి యవనుడు అనగా ఎంతపాటి? శ్రీ గురు కృపాపాత్రులైన వారికి యముని గురించిన భయం ఉండనే ఉండదు. ఆ విధంగా గృహంలోకి ప్రవేశించిన బ్రాహ్మణ్ణి చూసిన వెంటనే ఆ యవనుడు అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక విధమైన భ్రాంతిలో పడిపోయి ఒక భ్రమను చెంది శరీర ధ్యాస లేకుండా
స్పృహ తప్పి పడిపోయాడు. అతని గుండె దడదడలాడిపోవచుండెను. ఒక విప్రుడు తనను అస్త్రశస్త్రములతో గాయములను చేసి అవయవములను ఛేదిస్తున్నట్లుగా అతనికి తోచుచుండెను. విపరీతమైన భీతికి లోనై శరీరం వణుకుతూ అంగములు స్వాధీనము తప్పిపోచుండగా ఆ యవనునికి అకస్మాత్తుగా స్మృతి కలిగాను. మోక్ష నుండి తేగకొన్నటువంటి ఆ యవనుడు గృహం లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బ్రాహ్మణ్ణి సమీపించి అతని పాదములపై పడి దొర్లుతూ, నన్ను క్షమించుము, ఓ మహాత్మా, నన్ను చంపవద్దు, రక్షింపుము, నీవే నా స్వామివి, నీ సేవ చేసేదను. మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? మీరు ఇక్కడ ఉండవద్దు, నేను మీ సేవకుడను అని భయంతో ప్రార్థించెను. వెంటనే ఆ బ్రాహ్మణుని అత్యంత గౌరవప్రదముగా ఒక ఉన్నతాసనమునందు కూర్చుండబెట్టి అమూల్యమైన అనేక వస్త్రాభరణాలను బహూకరించి వెంటనే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని ప్రార్థించి పంపేశాడు. అప్పుడు ఆ సాయం దేవుడు చాలా సంతోషించి గురుమూర్తి కృపాకటాక్షమును, గురు మహిమను మనసులో ధ్యానిస్తూ తొందరగా గంగా తీరంలో ఉన్నటువంటి శ్రీ గురుమూర్తిని సమీపించి వారి పాదపద్మములకు సాష్టాంగ వందనము చేసి స్వామివారిని అనేక విధాలుగా స్తోత్రం చేసిన పిమ్మట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఆ వృత్తాంతాన్నంతా విన్నవించాడు. ఆ బ్రాహ్మణుని యొక్క భక్తిభావము ఉప్పొంగుచుండగా, కన్నుల వెంబడి బాష్పధారలు కాగుచుండగా తన కన్నీటితో గురుమూర్తి పాదపద్మాలను అభిషేకిస్తూ గద్గద కంఠుడై తదేకంగా శ్రీ గురుమూర్తి యొక్క దివ్య ముఖారవిందాన్ని చూస్తూ చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు. శ్రీ స్వామివారు చాలా సంతోషించి ఆ బ్రాహ్మణుని అంటే ఆ సాయం దేవుణ్ణి ప్రేమతో ఓదార్చి, నాయన, నేను దక్షిణ దేశ పర్యటనకు వెళ్ళి వచ్చేదను అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు యవనుడు ఇచ్చిన వస్త్రాభరణాలను, ద్రవ్యాన్ని స్వామివారి వెంట ఉన్న బ్రాహ్మణులు అందరికీ కానుకలుగా సమర్పించి వారిని సంతోషపెట్టాడు. తర్వాత చేతులు జోడించి ఇలా అన్నాడు, మహానుభావ, కృపాసింధు, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను కూడా మీ వెంట వస్తాను. దయతో నాకు అనుమతిని ప్రసాదించుడు. ఈ సంసార సాగరం నుండి తగింపచేసే కృపాసింధుమూర్తి అయినటువంటి మిమ్మల్ని విడిచి నేను జీవింపజాలను అని వేడుకున్నాడు. ఓ మహాత్మా, ఈరోజు మీకు మా ఇంటికి వచ్చి మీ దివ్య దర్శనాన్ని ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించిన తీరును నేను ఎలా కొనియాడుదును? నేను ఏమని కొనియాడుదును? నా నోట మాటలు రావటం లేదు. భక్తవత్సుడైన మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళుట ధర్మమా? మీతో పాటుగా నిశ్చయంగా నేను కూడా వచ్చేదను అని శ్రీవారి పాదాలను పట్టుకొని విలపిస్తూ ప్రార్థింపసాగాను. ఈ విధంగా గురుమూర్తి ఎదుట అత్యంత దీనవదనంతో భోగన విలపిస్తూ ప్రార్థించుచున్న ఆ బ్రాహ్మణ్ణి చూసి ఓదార్చి మిక్కిలి కృపతో శ్రీగురుడు ఇలా అన్నాడు, వత్స, దక్షిణ దేశ తీర్థయాత్రకు మేము ఒక పని మీద వెళుచున్నాం. మాతో పాటు నీ వచ్చుటకు వీలు పడదు. మళ్ళీ మేము 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తాం. అప్పుడు నీకు దర్శనాన్ని ఇస్తాను. అంతేకాదు, మీ గ్రామ సమీపంలోనే నేను నివసిస్తాను. అప్పుడు నీవు నీ భార్యాపుత్రులతో, సోదరులతో, బంధువులతో, ఆప్తులతో, గ్రామస్తులతో వచ్చి నన్ను సేవిస్తావు. కాబట్టి నీవు చింతించవలదు, ఎంతమాత్రము విచారపడవద్దు. ఇక మీదట నీకు సర్వారిష్టములు తొలగిపోవును, సమస్త దుఃఖములు సమసిపోవును, హాయిగా సుఖ సంతోషాలతో ఉండు అని తన యొక్క దివ్యమైన హస్తాన్ని సాయం దేవుని తలపై పెట్టి అభయప్రదానం చేసిన. ఈ ప్రకారంగా ప్రసన్న వదనులు అయినటువంటి శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణుని ఎడల వరదమూర్తి అయి అచ్చటి నుంచి బయలుదేరి ఆరోగ్య భావాన్ని కొలువై ఉన్నటువంటి వైద్యనాథము అను సుప్రసిద్ధ దేవీ క్షేత్రానికి వెళ్ళారు.
శిష్యులు అందరితో కలిసి శ్రీ గురుమూర్తి లోకప్రఖ్యాతి పొందిన వైద్యనాథ తీర్థాన్ని దర్శించుటకై విచ్చేసి అక్కడ కొంతకాలం గుప్త రూపంలో నివసించారు. ఆ ప్రసిద్ధ క్షేత్రమున అంబాభవాని అనే పేరుతోటి శ్రీదేవి నిత్య సాన్నిధ్యాన్ని కలిగి ఉండును అని సిద్ధముని చెప్పిన మీదట అత్యంత శ్రద్ధగా వింటున్నటువంటి నామధారకుడు మళ్ళీ సిద్ధముని చూసి ఇలా ప్రశ్నించాడు. గురుదేవ, శ్రీ గురుమూర్తి అక్కడ గుప్తంగా ఉండాల్సిన అవసరం ఏంటి? దానికి కారణం ఏంటి? ఆయనతో పాటు చాలామంది శిష్యులు ఉన్నారు కదా, మరి వారినందరినీ ఎక్కడ ఉంచారు అని అడిగాడు. ప్రస్తుతము సిద్ధముని నామధారకుడికి విస్తరించి చెప్పిన కామధేను వంటి శ్రీ గురుచరిత్రమును గంగాధర పుత్రుడు అయినటువంటి సరస్వతి చక్కగా వ్యక్తీకరించుచుండెను. దీని తదుపరి రాబో కథ అతి విచిత్రంగా ఉండును. దాన్ని విపులంగా వినిపించెదను. ఏకాగ్ర చిత్తముతో వినవలేను అని గంగాధర సరస్వతి గురుచరిత్రను లోకమునకు ప్రకాశింపచేసింది. ఇది శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండంలో క్రూర యవన శాసనము మరియు సాయందేవ వరప్రదానము అనేటటువంటి 14వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.